కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. అంబర్పేటలోని వివిధ బస్తీలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అనేక సమస్యలను పరిష్కరించారని తెలిపారు. తనపై నమ్మకంతో ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని కల్పించారన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 760 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతామని గుర్తు చేశారు. RRR కోసం 26,000 కోట్లతో నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే అనేక కంపెనీలు వస్తాయని వెల్లడించారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అంబర్పేట బిడ్డ ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో కూర్చొని దేశానికి సంబంధించినటువంటి కరోనా కంట్రోల్ చేసే విషయంలో ముందున్నాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ 370 తొలగించి మరి అక్కడ తీవ్రవాదులను పూర్తిగా తుదమిట్టించినటువంటి చరిత్ర మరి ఆ రోజు నేను ఉన్నప్పుడే జరగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కల్చర్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఏదైతే రామజన్మభూమి దేవాలయం నిర్మాణం జరిగిందో దాంట్లో కూడా ఉడత భక్తిగా నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది. కాబట్టి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో అత్యంత అద్భుతంగా తీసుకెళ్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.